హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు కాజు మటన్ మునక్కాడ కర్రీ చేస్తున్నాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి కొద్దిగా ఉల్లిపాయలు, కరివేపాకు, 2 పచ్చిమిర్చి ఒకసారి కదిపి మూత పెడదాం. జీడిపప్పు అండి, కడిగి కొద్దిగా హాట్ వాటర్లో వేస్తే చెత్తదండి ఉన్న పోత తీసుకు గట్టు ఉంటాయి కదండి, అలాంటివి పోతే క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది పచ్చి జీడిపప్పు ఉంటే తీసుకోవచ్చు, నాకైతే దొరికలా సీజన్లో తప్ప, అది అంతగా దొరకదు కదండి, అందుకే నేను ఇలా తీసుకున్నాను. కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, మూత పెడదాం, తీద్దామండి. వేగింది కదా, మటన్ వేసుకుందాం. ఒక 150 గ్రాములు తీసుకున్నాను నేను మటన్ అయితే. జీడిపప్పు 100 గ్రాములు తీసుకున్నాను. ఒక స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, మటన్ కుక్ అయింది కదా, మునక్కాడ ముక్కలు వేసుకుందాం. 2 కాళ్ళ తీసుకున్నాను నేనైతే. వాటర్ వేసుకొని మూత పెడదాం. కర్రీ అయిపోయింది కదండి. మటన్ మసాలా 1 స్పూను, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకోవడం వల్ల బాగుంటుంది, స్కిన్ కూడా గ్లో వస్తుందని ప్రతి కర్రీలో ఈ పుదీనా వాడుతున్నాను కదా. అయిపోయిందండి మటన్ కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.